గైస్ ఈరోజు మంచి చేద్దామని వచ్చాను. మా అమ్మ రాకముందే చేద్దాం అనుకున్నాను కానీ కుదరలేదు ఫ్రెండ్స్. ఏవేవో చేద్దాం అనుకున్నా, లాస్ట్కి మనం చేయగలిగేది దోశ ఒకటే అని అర్థమైంది. ఇంకెప్పుడైనా ట్రై చేస్తాను ఫ్రెండ్స్. పెద్ద మనుషులు ఇదిగోండి పాలు. మా అమ్మ కలర్ పెడుతుంది. ఇప్పుడు నేను దోశ చేయాలి ఫ్రెండ్స్. ఆల్ బెస్ట్ చెప్పుకోండి. నాకు మనం చేస్తే దోశ తాజ్మహల్ 5 స్టార్ హోటల్ లెక్క ఉంటుంది. అంత అప్పటి చేయలేరు కాబట్టి మా ఊరికి నేను పోస్తున్నాను ఫ్రెండ్స్ దోశ. చూడండి, ముందు పెనాన్ని నీట్గా చేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టాలి. నెక్స్ట్ వెలిగించాలి. మమ్మీ వెలిగించు. మా అమ్మ ఎన్న ఫీలింగ్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? నువ్వు పక్కకి వెళ్ళి ఆడుకో, నా పని నేను చేసుకొని అది ఫ్రెండ్స్. అయినా మనం ఈరోజు గట్టిగా ఫిక్స్ అయ్యాము వంట చేయాలని. మనం అయితే పిండి మా అమ్మ కలిపింది ఫ్రెండ్స్. ఊకే పోయిపోయామండి. పాలైతే మా అమ్మ కాగబెట్టేస్తుంది. ఇట్స్ మీకు టీ పెట్టడం ఎలానో తెలుసా అండి? తెలుసుకోవాలంటే మా అమ్మ దగ్గరికి రండి, నేర్పిస్తుంది. మీ అమ్మలు కూడా నేర్పిస్తారు ఫ్రెండ్స్, నో ప్రాబ్లం. నా లెక్క ఏమీ రాని వాళ్ళు మాత్రం త్వరగా నేర్చుకోండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఒంటరిగా ఉన్నప్పుడు మన వంటలు మనం తినాల్సి వస్తుంది. అప్పుడు ఉపయోగపడతాయి. ఇప్పుడే నేర్చుకోవాలి మనం. ముందు ఏం చేసిందంటే పాలు మరగపెట్టింది. మరగపెట్టాక టీ పొడి ఫ్రెండ్స్ 5 స్టార్ టీ పొడి వేసింది. వేసాక మళ్ళీ మరగపెడుతుంది. అది బాయిల్ అవుతుంది ఫ్రెండ్స్. ఇలా ఇప్పుడు బాయిల్ అవ్వగానే ఇప్పుడు ఏం చేయాలో నాకు తెలియదు. మా అమ్మ వస్తుంది, వచ్చి చేస్తుంది. మనం వీడియో తీసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం ఫ్రెండ్స్. సారీ, ఎలా చేయాలి ఇప్పుడు బాగా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటే ఫ్యూచర్లో ఉపయోగపడుతుంది. మమ్మీ పడుతుంది, ఏం చేయాలి? ఇది ఫ్రెండ్స్, నా మీద మా అమ్మ ఎక్కువ నమ్మకంతో నన్ను ఇక్కడ పెట్టేసి నాకైతే ఏం చేయాలో తెలియదు అని వదాలేమో. నువ్వు విను, ఏదో చెయ్యి. అలా మాత్రం మీరు ట్రై చేయొద్దండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, లాస్ట్లో ఏం జరుగుతుందో మనం చూద్దాం. అలా అలా మరుగుతూ ఉన్నాయి అవి. ఇప్పుడు అలా తీసుకొని వచ్చి కాకపోతే దాంట్లో పోయాలి ఫ్రెండ్స్, వడకట్టాలి. అంతే ఫ్రెండ్స్, టేస్టీ టీ రెడీ. మేక్ దోశ ఫ్రెండ్స్. అలా వెలిగించుకొని గ్యాస్ని వెలిగించుకొని కొంచెం మీడియం ఫ్లేమా హై ఫ్లేమా ఇది హై ఫ్లేమా మీడియమా హై ఫ్లేమ్ ఫ్రెండ్స్ పెట్టుకొని నేను పోతానంటే మా అమ్మ నా చేసి పని చేయించేది ఫ్రెండ్స్. నా మీద వెళ్తాను అనుకోవాలి ఫ్రెండ్స్. మా అమ్మకి దోశ వేయడం రాదు ఫ్రెండ్స్, మనం నేర్పిద్దాం లేండి. బాధపడతాను. ఇప్పుడు నూనె వేయాలి ఫ్రెండ్స్. నూనె ఇట్స్ నూనె ఫ్రెండ్స్. కొంచెం ఇలా తీసుకొని ఇలా పైన పోయాలి. మనం ప్లేట్ తీసుకోమని వాడు దీంట్లో ఇలా అన్నాక మమ్మీ తిరగలి పెట్టాలా? ఇలా అన్నారు ఫ్రెండ్స్. ఇలా అన్నాక మళ్ళీ సారీ ఇలా అనాలి ఫ్రెండ్స్. ఏమో ఫ్రెండ్స్, మనకైతే ఏం తెలియదు. వేరే చేయాలి కాబట్టి చేస్తున్నాం. ఇలా అన్నా ఇలా తిరగపించాలి ఫ్రెండ్స్. తర్వాత తిరగపించాక దీన్ని ఇలా అని ఇలా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. సో దీన్ని స్లోగా పెట్టుకోవాలి. అండ్ అగైన్ టేక్స్ సమ్ దోశ పిండి లైక్ దిస్ ఇలా వేయాలి ఫ్రెండ్స్. మామకి ఇలా రాలేదన్నమాట. ఇప్పుడు మనం వేసిన అలాగే ఫ్రెండ్స్. అన్నాక ఇలా అనాలి ఫ్రెండ్స్. సరే ఫ్రెండ్స్, ఏమన్నా తప్పుడు వస్తే క్షమించండి, ఏదో నేర్చుకుంటున్నాను. ఏంటో ఫ్రెండ్స్, కొంచెం బాగానే వచ్చింది ఫ్రెండ్స్. అంటే మనం ఫస్ట్ టైం కదా ఇలా వస్తాయి ఫ్రెండ్స్. అమ్మా మధ్యలో ఎక్కువ ఉంచబాక, మధ్యలో దాన్ని ఫస్ట్ మధ్యలో అంత దిబ్బ రొట్టెలా రాకూడదు. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకి బాయ్ ఫ్రెండ్స్, బాయ్.